శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్య శ్రీ వ్యవహారిక చాంద్రమానేన శోభాకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసము తేదీ 27 డిసెంబర్ 2023 బుధవారము. సూర్యోదయము 6 గంటల 45 నిమిషములు, సూర్యాస్తమయము 5 గంటల 48 నిమిషాలు. బహుళ పాడ్యమి రాత్రి తెల్లవారితే 5 గంటల 30 నిమిషాల వరకు. నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రము రాత్రి 11 గంటల 4 నిమిషముల వరకు. యోగము బ్రహ్మయోగము, కర్ణము బాలవకర్ణము రాత్రి 6 గంటల 20 నిమిషాల వరకు. తదుపరి కౌలవకర్ణము. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషముల వరకు. గుళికా కాలము ఉదయము 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. యమగండ కాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. వర్జము ఉదయం 6 గంటల 54 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 11 గంటల 39 నిమిషాల నుంచి 12 గంటల 27 నిమిషాల వరకు ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాయిదా వేసుకుని మిగతా సమయంలో చేసుకున్నట్లయితే మీ పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి వారు విశేషంగా రావి చెట్టు ప్రదక్షిణ చేసినట్లయితే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి ఆస్కారం ఉంది. 2 వృషభ రాశి వారు. వృషభ రాశి వారు మీరు తలపెట్టిన కార్యక్రమాలు జాప్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటి విఘ్నము లేకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు బంధుమిత్రుల కలయిక, అనుకోని సంఘటనల వల్ల మీరు మీ మిత్రుల్ని కలవడం జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మీరు ఉత్సాహంతో పూర్వము గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందంగా ఉండి ఈ రోజునంతా కూడా చక్కగా మీరు ఆస్వాదించగలుగుతారు. సింహరాశి వారు మీరు ఏదైతే వ్యాపార లావాదేవీలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు ఉన్నారో అవన్నీ కూడా కొలిక్కి రావడం జరుగుతాయి. కన్యారాశి వారు నరదృష్టి తగిలితే పనులన్నీ ఆగిపోతాయా అన్నటువంటి ఏదైతే ఒక మాట ఉందో దాన్ని మీకు అనుభూతిలోకి రావడం జరుగుతుంది. అంటే చేతిలో ఉన్న పనులు కూడా మీరు చేసుకోకపోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. తులారాశి వారు మీరు ఏదైతే ఎప్పుడైతే మీరు కార్యక్రమాలు కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారో దానికి విరుద్ధంగా, దానికి వ్యతిరేకంగా కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు మనోధైర్యంతో ఎక్కడా కూడా మీ యొక్క సౌశల్యాన్ని, మీ యొక్క ఓపికని తగ్గించుకోకుండా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఎవరిని నొప్పించకుండా వ్యవహరించడం ఉత్తమం. వృశ్చిక రాశి వారు బంధుమిత్రుల సమ్మేళనం అనేది జరుగుతుంది. మీ యొక్క పెద్దల్ని కానీ మీ బంధుమిత్రులందరినీ కూడా కలిసి మీరు ఆహ్లాదంగా ఆనందంగా ఈరోజు గలుపుతారు. ధనస్సు రాశి వారు మీ యొక్క వ్యాపారానికి లేదా డబ్బుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా పురోగతికి మీరు ఆ అనుభూతిని పొందగలుగుతారు. మకర రాశి వారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఏదైతే గతంలో జరిగిన జాప్యాలు, గతంలో జరిగిన ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని మళ్ళా పునరావృతం కాకుండా సరి అయిన మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. కుంభరాశి వారు మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు. సజావుగా అన్నీ మీకు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మీనరాశి వారు మీరు ఏదైతే ఉద్యోగ విషయంలో కానీ లేదా విద్య విషయంలో కానీ భావ వ్యక్తీకరణ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చేయకపోవడం వల్ల మీ యొక్క పురోగతికి ఇబ్బంది కలిగింది అటువంటి అంశం మీ కళ్ళ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి భావ వ్యక్తీకరణ సరి అయిందే ఉండేలాగా మీరు నడుచుకోవడం మంచిది. అలాగే ఈరోజు పరిహారం. ఈరోజు పరమశివుడికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం కాబట్టి స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఆవునేతోటి ప్రమిదలో 5 ఒత్తులతోటి దీపారాధన, ఆవునేతోటి దీపారాధన చేసి చక్కగా శివుడు తత్పురుష, అఘోర, తత్పురుష, ఈశాన, సద్యోజాత, వామదేవ ఈ ముఖాలు అయితే 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ముఖాలకి సంబంధించినవి ఆ దీపాలను పెట్టి చక్కగా స్వామివారిని సేవించినట్లయితే మీకు సరి అయిన ఫలితాలు, జాప్యం కార్యక్రమాల్లో ఏవైతే మీరు చేపట్టినటువంటి అంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం సంబంధించినటువంటి కార్యక్రమంలో జాప్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగుటకు ఒక మంచి పరిహారంగా ఈ యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చెప్పడం జరుగుతుంది. స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయడం శ్రేయస్కరం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.